కృష్ణా నదీ జలాల్లో ప్రస్తుతమున్న 66:34 నిష్పత్తి వాటా కుదరదని కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ స్పష్టం చేసింది. తమ రాష్ట్రానికి 71% వాటా కావాలని, కృష్ణా ట్రిబ్యునల్ తుది వాటా తేల్చే వరకు కనీసం 50% వాటా కావాలని కోరింది. అయితే తెలంగాణ డిమాండ్లను ససేమీరా ఒప్పుకోమంది ఆంధ్రప్రదేశ్. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వంపై సీఎం మంత్రి ఉత్తమ్ అబద్ధాలు చెప్పారని, కేఆర్ఎంబీ సమావేశంలో వాస్తవాలు బయటపడ్డాయని హరీష్ రావు ట్వీట్ చేశారు. హైదరాబాద్ లో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశమైంది. ఈ సమావేశానికి కేఆర్ఎంబీ సభ్యులతో పాటు ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు, తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2025-26 ఏడాదికి బడ్జెట్ ప్రతిపాదన ఆమోదంతో పాటు కృష్ణా జలాలపై కొన్నాళ్లుగా ఏపీ, తెలంగాణ మధ్య పంచాయతీ నడుస్తున్న నేపథ్యంలో నీటి వాటాలపై చర్చించారు. కృష్ణా జలాల్లో ప్రస్తుతం తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల వాటా ఉంది. అయితే ఈ లెక్క కుదరదని తెలంగాణ రాష్ట్రం అంటోంది. 66:34 వాటాలను 2015లో తాత్కాలికంగా ఏడాది కోసమే ఒప్పుకున్నామని, కృష్ణానది పరివాహక ప్రాంతం ఆధారంగా తెలంగాణకు 71% వాటా ఇవ్వాల్సిందేనని కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు పట్టుబట్టారు. లాజికలీ అడ్హాక్ అరేంజ్మెంట్ మనం 66-34 ఏదైతే ఒక 1 ఇయర్ కోసం ఒప్పుకున్నామో 2015లో, దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. సో వీ స్ట్రాంగ్లీ ప్రొటెస్టెడ్. ఆ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ డిసైడ్ అయ్యేంత వరకు వీ రిజిస్టర్డ్ అవర్ ప్రొటెస్ట్ దట్ 66-34 అవ్వకూడదు అని. అయితే కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ చేసిన డిమాండ్కి ససేమిరా ఒప్పుకోమో అంటోంది ఏపీ. ఇప్పుడు అమలులో ఉన్న 66:34% వాటాని కొనసాగించాలని, చెరిసగం వాటా కూడా ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పింది. తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి 50-50 రేషియోలో డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి ఈ 66-34 రేషియోలో ఇదివరకు నుంచి ఫాలో అవుతున్నాం కాబట్టి సేమ్ రేషియో ఫాలో అవ్వాలని మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ రేషియో ఏ మార్పు చేసినా కానీ ఆ ప్రాజెక్ట్స్కి నీళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉండదు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం నిర్మించదలిచిన బనకచెర్ల గోదావరి అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. ఎలాంటి అనుమతులు, డిపిఆర్లు లేకుండా ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ముందుకెళ్తోందని, బనకచెర్ల ప్రాజెక్టు వివరాలు కావాలని తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది.